హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. సో బూస్ట్ ఆఫ్ 4లో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఎప్పుడైనా మెసేజ్ చేస్తే ఒక టైమింగ్ ఇస్తాను. ఆ టైమింగ్స్‌లో సాల్వ్ చేసుకోవచ్చు. నాకైతే ఎవరైతే ఇంతవరకు మెసేజ్ అయితే చేయలేదు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు మెసేజ్ చేయండి. ఒక టైమింగ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవాళ వచ్చేసి జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. సో దీనికి సంబంధించిన మ్యాటర్ వచ్చేసి ఇక్కడే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే మనకు సెపరేట్‌గా ఏం నేర్చుకోనవసరం లేదు. ఇక్కడే క్లియర్‌గా ఉంటది. w3schools.comలో నీట్‌గా ఉంటది. సో జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ అండ్ ఎలా రాస్తాము ఏంటి అనేసి ఇవాళ కంప్లీట్ చేసుకుందాం. సో ఎన్ని వేస్‌లో మనం రాయొచ్చు, ఎక్కడ రాస్తాము, ఏంటి అనేసి. సో జావాస్క్రిప్ట్ ఈస్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్ అన్నమాట. సో వెబ్‌కి మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది అంటే అది జావాస్క్రిప్ట్ అనేది నంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట వెబ్‌కి. జావాస్క్రిప్ట్ ఈస్ ఈజీ టు లెర్న్ ఇలా. సో ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం మనకి. సో ఈ జావాస్క్రిప్ట్ వచ్చేసి మనము ఎన్ని వేస్‌లో రాస్తామంటే 3 వేస్‌లో రాస్తాం. ఇక్కడ రాస్తాను. జేఎస్ అంటే జావాస్క్రిప్ట్ అన్నమాట. జావాస్క్రిప్ట్ యొక్క అడ్వాంటేజ్ చూద్దాం మనకి. అండ్ వాటి యొక్క ఈ జస్ట్ ఇంట్రడక్షన్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం మనం. జావాస్క్రిప్ట్ మీరు నేర్చుకోవాలి అంటే బేసిక్ స్కిల్ ఏం రావాలంటే హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ రావాలి. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ వస్తే మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇంతవరకు మీరు నేర్చుకున్నారు. సో ఈ జేఎస్‌లో వచ్చేసి మనం హెచ్‌టీఎంఎల్ లోనే రాస్తాం. యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ అన్నమాట. స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం రాస్తాం. సో స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనకు రాసేది మొత్తం జావాస్క్రిప్టే అన్నమాట. సో వాటిని ఎన్ని వేస్‌లో రాస్తాం, ఎక్కడెక్కడ రాస్తాం, ఎలా ఉంటది ఏంటి అనేసి చూద్దాం. సో జావాస్క్రిప్ట్‌ని మనం 3 వేస్‌లో రాయొచ్చు. ఒకటి ఇన్‌లైన్ జేఎస్ అంటారు. ఇన్‌లైన్‌లో రాసేదాన్ని. 2 ఇంటర్నల్ జేఎస్ అంటారు. థర్డ్ వన్ ఎక్స్టర్నల్ జేఎస్. ఆల్రెడీ మనం సీఎస్ఎస్‌లో చూసాం అన్నమాట ఇవన్నీ. ఇంటర్నల్ సీఎస్ఎస్, ఇన్‌లైన్ సీఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్. సేమ్ లైక్ అలాగే మన 3 వేస్‌లో మనం ఈ జావాస్క్రిప్ట్ కూడా మనం రాసుకోవచ్చన్నమాట. ఫస్ట్ జావాస్క్రిప్ట్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్ స్కిల్‌లో మనకి నంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి జావాస్క్రిప్ట్ సంబంధించినవి. సో నోడ్ జేఎస్ అనేసి, యాంగులర్ జేఎస్ అనేసి, రియాక్ట్ జేఎస్ అనేసి ఇవన్నీ మనకి జావాస్క్రిప్ట్ నుంచి వచ్చినవి అన్నమాట ఇవన్నీ. సో జావాస్క్రిప్ట్ వస్తేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో జావాస్క్రిప్ట్ అనేది మనకి నంబర్ 1 ఎందుకు అయిందంటే ఇన్ని ఉన్నాయి మనకి. నెక్స్ట్ జేఎస్ అనేసి, వ్యూ జేఎస్ అనేసి, ఎంబర్ జేఎస్ అనేసి. సో ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట వీటి ఫ్రేమ్‌వర్క్స్ అన్ని జావాస్క్రిప్ట్‌కి. సో జావాస్క్రిప్ట్ వస్తేనే మనం చేసుకోవచ్చు. అండ్ జేక్వెరీ అనేసి. సో ఇవన్నీ వచ్చేసి జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్‌వర్క్స్ అండ్ లైబ్రరీస్ అన్నమాట మనకి. అండ్ జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అన్నమాట. జావాస్క్రిప్ట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే మనకి క్యాప్స్ ఉంటే క్యాప్స్ రాసుకోవాలి. స్మాల్ ఉంటే స్మాలే రాసుకోవాలన్నమాట. మనకి ఇష్టం వచ్చినట్టు మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో రాసినట్టు జావాస్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదన్నమాట. జావాస్క్రిప్ట్ అనేది చాలా స్ట్రిక్ట్ అన్నమాట. జావాస్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? ఇప్పుడు జావాస్క్రిప్ట్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను నేను ఒకసారి. మీకు థియరీ వైస్ కావాలనుకుంటే కొన్ని ఒక పీడీఎఫ్ ఫైల్ పంపిస్తాను నేను. ఆ పీడీఎఫ్ ఫైల్ అయితే ఒకసారి చూడండి. కానీ ఇప్పుడు చెప్పిన పాయింట్సే ఉంటాయి వీటిలో అన్ని. జావాస్క్రిప్ట్
So what is JavaScript? JavaScript is the world most popular programming language. JavaScript is the programming language of the web. అన్ని మనం ఇంతవరకు చూస్తుంది. JavaScript and Java are completely different languages, both in concept and design. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరూ వచ్చేసి జావా స్క్రిప్ట్ జావా అనేది రెండు సిమిలర్ అనుకుంటా ఉంటారు. సో జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్, జావా అనేది బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అనమాట. ఈ జావా స్క్రిప్ట్ ని బ్యాక్ ఎండ్ లో కూడా వాడచ్చు, జస్ట్ లైక్ నోట్ జేఎస్ అనమాట. నోట్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్ స్కిల్ అనమాట మనకి. సేమ్ జావా స్క్రిప్ట్ అనేది వేరు, జావా అనేది వేరు అనమాట. జావా స్క్రిప్ట్ ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, వాటిని ఏం పిలిచేవాళ్ళు, అన్ని ఇలా ఉన్నాయి. ECMA 262 అఫిషియల్ నేమ్ ఆఫ్ ది స్టాండర్డ్. So ECMAScript is the official name of the language. What is JavaScript? JavaScript is a text-based programming language used both on client side and server side. Allows you make web pages interactive. ఏదైనా సరే ఇంటరాక్షన్ జరగాలి అంటే, ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమైనా యాక్షన్ జరగడము అలాంటివన్నీ జరిగేదని ఈ జావాస్క్రిప్ట్ గురించే జరుగుతుంటాయి. వేర్ HTML and CSS language give structure and style to the web pages. HTML CSS అనేది మనకి స్టైల్స్ ని స్ట్రక్చర్ ని ఇస్తుంది. JavaScript give pages interactive element that engaging a user. JS is one of the most popular programming language on the internet and works on all major browsers. అన్ని బ్రౌజర్స్ లో మనకి వర్క్ అవుతుంది JavaScript అనేది. JavaScript is a dynamic programming language. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనకు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లో మనకి ఏదైనా సరే రాయకుండా మనం డైనమిక్ గా తీసుకొని రావచ్చు, డైనమిక్ గా చేయొచ్చు అనమాట. ఇట్ కెన్ అప్డేట్ అండ్ చేంజ్ బోత్ HTML CSS. HTML CSS ని మనకి ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా మనకి CSS లో మనం రాయకుండా జావాస్క్రిప్ట్ నుంచి మనం తీసుకొని రావచ్చు అన్నమాట. ఇవన్నీ నెక్స్ట్, వాట్ డస్ జావాస్క్రిప్ట్ డు? జావాస్క్రిప్ట్ కెన్ క్యాల్కులేట్, మ్యానిపులేట్ అండ్ వ్యాలిడేట్ డేటా. క్యాల్కులేట్ అనమాట, క్యాల్కులేషన్స్ మనం చేస్తుంటాం కదా, ఆ క్యాల్కులేషన్స్ అన్ని జావాస్క్రిప్ట్ లో వర్క్ అవుతాయి మనకి. మ్యానిపులేట్ అనమాట, మ్యానిపులేట్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, HTML అండ్ CSS ని వాల్యూస్ అంటే కంటెంట్ ని కానీ ఏదైనా స్టైల్స్ కానీ ఏదైనా సరే మనం డైనమిక్ గా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ ఇది మ్యానిపులేషన్ అంటే చేంజ్ చేసుకోవడం, HTML కానీ CSS కానీ అవన్నీ కంటెంట్ ని మనం చేంజ్ చేసుకోవడం. వ్యాలిడేట్ అనమాట, వ్యాలిడేషన్ అంటే ఏంటంటే, ఒక ఫామ్ లో వచ్చేసి మీరు ఏదైనా సరే ఒక ఫామ్ లో డేటా మీరు ఎంటర్ చేయరు, ఎంటర్ చేయకుండా ప్లీజ్ ఎంటర్ యువర్ డేటా అనేసి, లేకపోతే ఎక్స్ట్రా డేటా మీరు ఎంటర్ చేస్తున్నారు, సో మాక్సిమం వాడు ఇచ్చితే 200 క్యారెక్టర్స్ మీరు ఎంటర్ చేయమని ఇచ్చింటారు. సో అలాంటి వాటి అన్నిటిని ఈ వ్యాలిడేషన్స్ అంటే జావాస్క్రిప్ట్ లో మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ జావాస్క్రిప్ట్ కెన్ అప్డేట్ అండ్ చేంజ్ బోత్ HTML అండ్ CSS. JavaScript can change HTML content, JavaScript can change HTML attribute values, JavaScript can change HTML styles, and JavaScript can hide HTML elements, can show HTML element. ఇవన్నీ నేను చూపిస్తాను మీకు. జావాస్క్రిప్ట్ ఇవన్నీ చేయగలమా ఏంటి అనేసి అన్ని చూపిస్తాను అనమాట. అండ్ ఇంకా మిగతాటన్ని సేమ్ HTML CSS డిఫైన్, ఇవన్నీ మీకు ఫైల్ పంపిస్తాను, ఇవన్నీ చూడండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జావాస్క్రిప్ట్, ఇవన్నీ వచ్చేసి నేను కొన్ని వెబ్సైట్స్ లో నేను చూసి చేసిండేది అనమాట. ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్స్ మనం వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తాయి అనమాట. అన్ని ఇప్పుడు చూడడం అవసరం లేదు మీరు. జావాస్క్రిప్ట్ లో మనకి వెళ్ళే కొద్దీ మనకి ఇవన్నీ టచ్ అవుతూ వెళ్తాయి అనమాట మనకి. జావాస్క్రిప్ట్ గురించి ఒకసారి స్టార్ట్ చేద్దామని. సో ఇప్పుడు పాయింట్స్ వరకు మనకి అర్థమైంది కదా మొత్తం అంతా. ఇప్పుడు ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఎలా రాస్తాం, ఎన్ని వేస్ లో రాస్తాం ఏంటి అని చూద్దాం. నేను ఇప్పుడు బూట్స్ట్రాప్ తీసుకొని రాస్తాను అనమాట. నేను బూట్స్ట్రాప్ అంటే మనకి ఏంటంటే HTML బూట్స్ట్రాప్ లో చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బూట్స్ట్రాప్ అనేది ఏంటంటే HTML CSS జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్వర్క్ అనమాట. జావాస్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ అయింటది దీంట్లో. మనకి ఏదైనా సరే కొలాప్స్ అనేది దీని వల్ల అయింటది, నావ్ బార్స్ అనేది దీని వల్ల అయింటది, కరోజల్ అనేది దీని వల్ల అయింటది. మనకి ఎక్కడైతే bootstrap.min.js, jQuery.min.js అనేసి యూజ్ చేసేది అన్ని ఏంటంటే ఈ జావాస్క్రిప్ట్ సంబంధించినవి అనమాట. అవన్నీ ఫ్రేమ్వర్క్ ఏంటంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కొద్ది తక్కువ చేసి మనకు ఒక లింక్ గా ఇచ్చారు అవన్నీ. ఓకేనా, అవన్నీ మన తర్వాత jQuery నేర్చుకున్నప్పుడు మీరు నేర్చుకోవచ్చు, అండ్ యాంగులర్ నేర్చుకున్నప్పుడు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఒక జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే బూట్స్ట్రాప్ చేసి మనకు కొద్దిగా నీట్ గా ఉంటది. HTML CSS లో అయినా చేయొచ్చు మనం, లేదా బూట్స్ట్రాప్ లింక్స్ పెట్టుకుని మనం చేయొచ్చు. బూట్స్ట్రాప్ లింక్స్ అంటే ఏంటంటే మన పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనకి ఇక్కడ. సార్ చూద్దాం చూడండి, కంటైనర్ పెట్టుకొని H1 ఉంది, పారాగ్రాఫ్ ఉంది, ఇవన్నీ చేస్తాను. మీరు సేవ్ చేస్తున్నాను నేను.
చాలా ఇంపార్టెంట్, డైలీ ప్రాక్టీస్ చేయాలి మీరు. క్లాస్ 101 JS ఇన్లైన్ JS అనమాట. ఇన్లైన్ JS .html ఫైల్లోనే మనం రాస్తాం. .html ఫైల్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ ట్యాగ్సే అనమాట, వారికి అర్థమైంది. సో ట్యాగ్స్ లోనే మనం రాస్తాం అంతే. ఇప్పుడు నేనేం చెప్పాను, ఏదైనా సరే మనకు జావా స్క్రిప్ట్ అప్లై అవ్వాలంటే 3 ways లో మనం రాసుకోవచ్చు అని చెప్పాను. ఫస్ట్ వే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సపోజ్ నేను బటన్ తీసుకుంటున్నాను, బటన్ క్లాస్ ఈక్వల్ టు బటన్. ఇక్కడ ఏదో బటన్ మీద వచ్చేసి క్లిక్ మీ అని రాస్తున్నా, క్లిక్ మీ BTN అండ్ BTN డేంజర్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. చూడండి, క్లిక్ మీ అని కొడుతున్నాం, చూడండి ఏం వర్క్ అవ్వట్లేదు మనకి. ఏం వర్క్ అవ్వట్లేదు మనకి. సో మనకి ఇంతవరకు నేర్చుకునేది ఏంటంటే స్టాటిక్ గానే మనం నేర్చుకున్నాం. ఏం వర్క్ అవ్వవు మనకి, బటన్ క్లిక్ చేసినా ఏం చేసినా సరే మనకి ఏం వర్క్ అవ్వవు. ఇప్పుడు మనము ఆ బటన్ కి నేను ఒక జావా స్క్రిప్ట్ ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం క్లిక్ అనేసి అప్లై చేస్తున్నాం. క్లిక్ సారీ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఈ రాసే ఫంక్షన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. మనకి అలర్ట్ అని రాస్తున్నాం. అలర్ట్ ఎప్పుడైనా సరే ఒక డబల్ కోట్స్ మధ్యలో ఇంకో డబల్ కోట్స్ రాయాలి అనేసి అనుకుంటే సింగిల్ కోట్స్ వాడండి. అదే కనుక ఇక్కడ డబుల్ కోట్స్ మరి వాడారు అనేసి అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒక పార్ట్ అవుతుంది, ఇదంతా ఒక పార్ట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్ లో ఒక డబల్ కోట్స్ మధ్యలో ఇంకో డబల్ కోట్స్ యూజ్ చేస్తున్నారంటే సింగిల్ కోట్స్ యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఏదో ఒకటి మెసేజ్ రాసుకున్నాను, బటన్ క్లిక్డ్ అనమాట. అంటే ఈ బటన్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేనేం చేస్తున్నా అంటే ఆన్ క్లిక్ రాశాను. ఆన్ క్లిక్ అనేది అంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అనమాట. దీన్ని ఒక ఈవెంట్ అంటారు. ఈవెంట్ అంటే ఏంటంటే ఆన్ క్లిక్, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి ఇక్కడ రాస్తున్నాం అనమాట. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేసి ఇక్కడ రాస్తున్నాం. ఇంకా ఇండెప్త్ గా వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తాయి. రిఫ్రెష్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే బటన్ క్లిక్డ్. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ వర్క్ అవుతోంది, అంటే ఈ బటన్ వర్క్ అవుతోంది. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏదైనా ఒక వెబ్సైట్ లో క్లికబుల్ ఆప్షన్స్ మనకు జరుగుతున్నాయి అంటే అది జావా స్క్రిప్ట్ వల్లే మనకి క్లికబుల్ ఆప్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, దీన్ని ఇట్లాగా మనకి ఏదైనా సరే ఒక HTML ఎలిమెంట్ లో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ని జావా స్క్రిప్ట్ వాల్యూస్ మనం రాయడాన్ని ఇన్లైన్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంటర్నల్. ఇంటర్నల్ JS.html. ఇప్పుడు మనకేంది ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ది స్క్రిప్ట్ ట్యాగ్ లో, స్క్రిప్ట్ ట్యాగ్ విత్ ఇన్ ది స్క్రిప్ట్ ట్యాగ్ లో మనం రాయాలి. సేమ్ లైక్ ఇక్కడ రాసిందే మన స్క్రిప్ట్ ట్యాగ్ లో రాస్తాం. ఈ అలర్ట్ మొత్తం తీసుకొని స్క్రిప్ట్ ట్యాగ్ లో ఇస్తున్నాను అంతే, సెమీకోలన్. దీన్ని వన్ స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ ని మనకు ఒక స్టేట్మెంట్ అంటారు. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఒక స్టేట్మెంట్ అనమాట, మనకి ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది అలర్ట్. ఈ పేజ్ తో పాటు ఈ స్క్రిప్ట్ లో ఉండే కోడ్ కూడా రన్ అవ్వు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బటన్ క్లిక్ బదులు మనకి స్క్రిప్ట్ లోడెడ్ అని రాస్తున్నాం. స్క్రిప్ట్ లోడెడ్. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనకి వేరే పేజ్ కదా మనకి. చూడండి, స్క్రిప్ట్ లోడెడ్ అంటే ఇంటర్నల్ JS వర్క్ అవుతోంది అనేసి దాని మీద. ఇంటర్నల్ JS వర్క్ అవుతోంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ ఏంటంటే నేను చూపిస్తున్నాను ఎన్ని వేస్ లో మనకు వర్క్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిగతా చూపిస్తాం.
ఎక్స్టర్నల్ js.html. ఎక్స్టర్నల్ జేఎస్ అంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఉండే కోడ్ ని ఒక ఫైల్లో మనకి ఎలాగైతే సిఎస్ఎస్ ఫైల్లో మనం ఎలాగైతే సిఎస్ఎస్ కోడ్ మొత్తాన్ని సపరేట్ ఫైల్లో పెట్టుకొని ఇక్కడ చూడండి script.js అనే ఎక్స్టెన్షన్ తో ఇవ్వాలి. సిఎస్ఎస్ లో అయితే .css ఇస్తాము, జేఎస్ అయితే .js అనే ఎక్స్టెన్షన్ తో మనం ఇస్తాం. ఇప్పుడు ఈ ఫైల్ కి లింకప్ చేయాలి అంటే స్క్రిప్టే మనం యూజ్ చేస్తాం. స్క్రిప్ట్ ఇక్కడ src అనే ఫైల్, src ఈక్వల్ టు ఇక్కడ ఏం రాస్తాం script.js ఇక్కడ వచ్చేసి మనం కామెంట్ రాద్దాం ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ లోడెడ్ అనేసి. చూద్దాం మన అవుట్పుట్, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ లోడెడ్ అంతే. సో ఈ జావా స్క్రిప్ట్ లో ఏమైనా ఎర్రర్స్ రాసామనుకుంటే మనకు అవి కూడా కనిపిస్తాయి అనమాట. మనకు సిఎస్ఎస్ లో ఏదైనా సరే ఎర్రర్స్ వచ్చాయి ఎన్ని అలా అనుకోకుండా మనకి ఇక్కడ అయితే కనిపిస్తాయి. అవన్నీ చూద్దాం మనకు 1 by 1. ఓకేనా? ఎక్కడ రాస్తామనేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? సెలెక్టర్స్ నేర్చుకోవాలి. సెలెక్టర్స్. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్టర్స్ చూద్దాం. ఐడి సెలెక్టర్ చెప్తున్నాను. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్ నేను అన్ని ఇంటర్నల్ జేఎస్ లోనే మనం రాస్తామట. అది ఇంటర్నల్ లోనే నేను చేస్తాను, మీరు కావాలంటే ఎక్స్టర్నల్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఐడి సెలెక్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఐడి ఈక్వల్ టు దీనికంటే ఒక ఐడి ఇస్తున్నాను. ఐడి వచ్చేసి ఏదో మెసేజ్ అనేసి ఇస్తున్నాను. ఇప్పుడు మై ఫస్ట్ బూస్ట్ ఆఫ్ వెబ్ పేజ్ అనేది నేను ఇక్కడ డైనమిక్ గా ఏదైతే వాల్యూ ఇస్తానో ఆ వాల్యూని మీరు చేంజ్ చేయాలి. ఇక్కడ మనకి 2 టాపిక్ కవర్ అవుతున్నాయి. ఒకటి ఐడి సెలెక్టర్, ఇంకొకటి డిస్ప్లే పాసిబిలిటీ. ఇక్కడ ఉండే వాల్యూని అంటే స్క్రిప్ట్ లో ఉండే వాల్యూని మనకి HTML లో ప్రింట్ చేస్తున్నాం. మనం HTML ఎలిమెంట్ లో మనం ప్రింట్ చేస్తున్నాం. దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ ఐడితో ఉండే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మరి ఇక్కడ రాసేది ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఇలాగే రాయాలి మీరు. గెట్ అనే స్మాల్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ లో ఈ క్యాప్స్ అన్నమాట. ఎలిమెంట్ బి బై ఐడి, ఇక్కడ డబుల్ కోట్స్ రాయాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంఎస్జి. ఇక్కడ ఐడి అనేసి హ్యాష్ అని పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఐడి అనేసి ఉంది మనకి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ మన క్యామెల్ కేస్ లో మనం రాస్తున్నాం. క్యామెల్ కేస్ అంటే ఏంటంటే మన నార్మల్ గా ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటది, సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్, థర్డ్ వర్డ్ లో క్యాప్స్ మళ్ళీ ఇట్లాగా ఇలాగే మనం రాయాలి. ఇక్కడ ఏదైనా సరే మనం రాస్తున్నాం అంటే ఈ వేలోనే మనం రాస్తాం అనమాట. దీన్ని క్యామెల్ కేస్ అంటారు నార్మల్ గా. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈ వాల్యూని మనం చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం చేంజ్ చేయాలి అంటే ఇక్కడ వాల్యూ మనం మారాలి అంటే ఇన్నర్ లో ట్యాగ్ లో మనకు మారాలి అంటే ఇన్నర్ HTML అనేసి యూజ్ చేయాలి. ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్ ఇస్తే మనకు డబుల్ క్వశ్చన్ మనం ఇవ్వాలి. ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం వస్తుందా రాదా, రాకపోతే ఏమైనా ప్రాబ్లమా లేకపోతే వస్తుందా అనేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఐడి సెలెక్టర్ చూసాం. ది అంటే మై ఫస్ట్ బూస్ట్ ఆఫ్ పేజ్ అనేసి అలాగే ఉంది, మనకి చేంజ్ అవ్వలేదు. ఇన్ కేస్ ఈ జావా స్క్రిప్ట్ లో ఏదైనా ఎర్రర్స్ వచ్చాయంటే ఎలా ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇన్స్పెక్ట్ చేసుకొని కన్సోల్కి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ చేసుకొని కన్సోల్కి వెళ్తే ఈ కన్సోల్ లో మనకి ఎర్రర్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తూ ఉంటే ఈ కన్సోల్కి వెళ్తే మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, అన్క్యాచ్ టైప్ ఎర్రర్ కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ సెట్టింగ్ ఇన్నర్ HTML. ఎక్కడ లైన్ నెంబర్ కానీ చెప్తుంది. HTML లో లైన్ 12 లో అనమాట. లైన్ 12 లో మనకి మిస్టేక్ ఉంది అని చెప్తోంది. చూద్దాం. మనకి లైన్ 12 అంటే ఇది. లైన్ 12 లో మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ ఎందుకంటే మనకి కోడ్ ఫ్లో ఎలా ఉంటుంది, మనకి టాప్ టు బాటమ్ కోడ్ ఫ్లో ఉంటది.
టాప్ టు బాటమ్ కోడ్ ఫ్లో అయినప్పుడు ఈ లైన్ దగ్గరికి వచ్చేసరికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ అని చూస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఎలిమెంట్ చెక్ చేసుకునేది అంటే ఈ ముందు ఏమన్నా సరే లోడ్ అయిందా అని చెక్ చేసుకుంటుంది. సో ఈ ముందు ఏం లేదు కాబట్టి అందుకోసం అక్కడ ఎర్రర్ ఏముందంటే అన్క్యాచ్డ్ కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ అనేసి ఉంది మనకి. కెనాట్. ఓకేనా? సో అందుకోసం ఎప్పుడైనా సరే మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్క్రిప్ట్ ఫైల్ మీరు రాయాలి అనేసి అనుకుంటే ఏదైనా సరే బాడీ పైన కలర్ అంటే బాడీ ఉంటది కదా, బాడీ ఎండింగ్ లో రాసుకోండి మీరు ఎప్పుడైనా. జావా స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే బాడీ ఎండింగ్ లో రాసుకోవడం కరెక్ట్ వే అనమాట మనకి. సో అందుకోసం ఎక్కడైనా మీరు చూసి ఉంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడ వచ్చినా సరే మీరు స్క్రిప్ట్ మొత్తాన్ని మీరు స్క్రిప్ట్ ఎక్కడైనా సరే మన బూస్ట్రాప్ అయినా సరే ఏదైనా సరే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు చూశారు అనుకుంటే స్క్రిప్ట్ అన్ని కిందే ఉంటాయి మనకి. సో ఇక్కడ బాడీ ఎండింగ్ లో ఉంటాయి మనకి. సో ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ ఫైల్స్ ఉండేటిని బాడీ ఎండింగ్ లో పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, నో ఎర్రర్స్. డైనమిక్ గా చేంజ్ అవుతుంది మనకి. చూడండి, డైనమిక్ గా మనకి చేంజ్ చేసాం మనకి. అంటే ఈ ఐడిలో ఉండే వాల్యూని మనం చేంజ్ చేసాం. ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి ఇన్నర్ హెచ్టిఎంఎల్. అంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఏంటంటే డిస్ప్లే పాసిబిలిటీ. డిస్ప్లే పాసిబిలిటీస్ మనకి 4 ఉన్నాయన్నమాట. ఆ 4 లో 2 చూసాం. ఒకటి అలర్ట్, 2 ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఎక్కడికి వాడతాము అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లో మనకి ఏదైనా కంటెంట్ ని చేంజ్ చేయాలి, పర్టికులర్ గా ఈ ఎలిమెంట్ లో చేంజ్ చేయాలి అనుకుంటే దీనికంటే ఒక ఐడి ఇస్తాం, దీనికంటే ఒక ఐడి ఇస్తాం, దీనికంటే ఒక ఐడి ఇస్తాం. ఇంకా సెలెక్టర్స్ ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ట్యాగ్ సెలెక్టర్ ఉంది, క్లాస్ సెలెక్టర్ ఉంది. అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ వీటి గురించి బేసిక్ మీకు తెలిస్తేనే మళ్ళీ తర్వాత వాటి గురించి మీరు తెలుసుకోగలరు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వేరియబుల్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. వేరియబుల్స్ గురించి ఐడియా ఉంటేనే ఇవి చూడగలరు మీరు. సో ఫస్ట్ ఐడి సెలెక్టర్ మాత్రమే చూడండి. ఇది సరే. సపోజ్ ఆ ఎలిమెంట్ కి చెప్పండి. అవును, ఇక్కడ రాస్తే ఏంటంటే మనకి కోడింగ్ ఫ్లో వచ్చేసి మనకి టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసుకున్న సెలెక్టర్స్ వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడంటే స్క్రిప్ట్ తో పాటు లోడ్ అయినప్పుడు మన ప్రాబ్లం, ఫంక్షన్ లో కాల్ చేసినప్పుడు ప్రాబ్లం ఉండదు. స్క్రిప్ట్ తో పాటు డైరెక్ట్ గా నువ్వు స్క్రిప్ట్ లోడ్ అవ్వగానే నాకు చేంజ్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఒక విత్ ఇన్ ది ఫంక్షన్ లో పెట్టి రాస్తాం. నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో వచ్చేసి ఫంక్షన్ లో రాస్తాము. ఆ ఫంక్షన్ రాసినప్పుడు ఈ స్క్రిప్ట్ మనకి హెడ్ లో పెట్టినా మనకు ప్రాబ్లం ఉండదు. కానీ స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే మీరు, ఎందుకంటే స్క్రిప్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ మన డిస్ప్లే అవ్వాల్సిన స్క్రిప్ట్ కాదు, మనకి సిఎస్ఎస్ ఫైల్ మన డిస్ప్లే అవ్వాలి. ఈ స్క్రిప్ట్ హెడ్ లో పెట్టడం వల్ల ఏమైతే అంటే పేజ్ లోడింగ్ వచ్చేసి చాలా స్లో అయిపోద్ది. దాని రీజన్ తో కూడా మనం ఆ స్క్రిప్ట్ ఫైల్స్ మనకి పేజ్ అంతా లోడ్ అయిన తర్వాతనే మనకి స్క్రిప్ట్ ఫైల్స్ లోడ్ అయితే బాగుంటుంది అనేసి ఈ స్క్రిప్ట్ ఫైల్స్ తీసుకుని వెళ్ళి మనకు బాడీ కింద పెట్టేస్తాం. మనకి ఎప్పుడైనా సరే మీరు ప్రొఫెషనల్ గా మీరు రాసేటప్పుడు స్క్రిప్టింగ్ ఇలాగే రాయండి. స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని తీసుకొని వెళ్ళి బాడీ కింద పెట్టండి మీకు. ఓకే, క్లియర్? ఒకసారి చూద్దాం, మనకి సిలబస్ కాపీ ఒకసారి చూద్దాం. ఆ సిలబస్ కాపీ బేస్ చేసుకొని మీకు చెప్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం అయితే మర్చిపోవద్దు. జావా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ జావా స్క్రిప్ట్ ఒకటి బాగా వచ్చిందంటే ఇంటర్వ్యూలో 100% ఓకే అయిపోయినట్టే. మీకు మిగతా లాంగ్వేజెస్ ఏం రాకపోయినా సరే జావా స్క్రిప్ట్ వచ్చింది అంటే యాంగులర్కి వెళ్ళిపోవచ్చు, నోడ్కి వెళ్ళిపోవచ్చు, రియాక్ట్కి వెళ్ళిపోవచ్చు, అండ్ పిహెచ్పికి కూడా జావా స్క్రిప్ట్ అవసరం అవుతుంది. అందుకోసమే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో జావా స్క్రిప్ట్ యూజ్ చేయకుండా చేసే లాంగ్వేజ్ ఏది లేదు. జావా స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అన్ని లాంగ్వేజెస్ కంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకు అయింది ఇంట్రడక్షన్ అయింది, వేర్ టు రైట్ జేఎస్ అయింది, టైప్స్ ఆఫ్ జేఎస్ అయింది, సెలెక్టర్ ఐడి అయింది. సింటాక్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ మనం రాసేదంతా సింటాక్స్ అనమాట. సో దేన్ని ఎలా రాస్తామని సింటాక్స్ లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ కామెంట్స్ అనమాట. ఒకసారి కామెంట్స్ ఎలా రాస్తాం చూద్దాం. నెక్స్ట్ డిస్ప్లే పాసిబిలిటీస్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ గెట్ సెట్ మెథడ్. ఇవన్నీ ఒక టాస్క్ లాగా చిన్నదిగా చేద్దాం మనకి. ఇప్పుడు నేను ఇదే ఎలిమెంట్ కి కామెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇక్కడ వాడేది సింగిల్ లైన్ కామెంట్ అంటే డబల్ స్లాష్, సింగిల్ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్. అండ్ మల్టీ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ అన్నమాట.
మల్టీ లైన్ కామెంట్స్. ఏదైనా సరే మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేసుకోవాలంటే ఇలా మల్టీ లైన్ కామెంట్స్. స్టేట్మెంట్స్ అన్నమాట. ఎగ్జిక్యూటిబుల్ ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ అంటారు. ఒక స్టేట్మెంట్ ని ఎండింగ్ లో సెమీకోలన్ తో ఎండ్ చేయాలి. ఒక సెమీకోలన్ ది ఒక స్టేట్మెంట్ ని సెమీకోలన్ తో ఎండ్ చేయాలి. ఇంకొక స్టేట్మెంట్ రాసేటప్పుడు సెమీకోలన్ తర్వాత రాసుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడి నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనేసి ఇక్కడి నుంచి మనం రాసుకుంటాం. ఇంకో లైన్ రాసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎలిమెంట్ కి సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేస్తున్నాను. ఇందాక చెప్పాం కదా, జావా స్క్రిప్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ని మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ అంటే ఇప్పుడు కంటెంట్ ని చేంజ్ చేశాను కదా డైనమిక్ గా, ఇప్పుడు సిఎస్ఎస్ అప్లై చేస్తాం దానికి. సేమ్ లైక్ డాక్యుమెంట్ ఆ ఫైండ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఐడితో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనము సిఎస్ఎస్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. సిఎస్ఎస్ అప్లై చేయాలి అనేసి అనుకుంటే ఇక్కడ స్టైల్ అనేసి యూజ్ చేస్తాం. స్టైల్ డాట్ ఇప్పుడు కలర్ ఇవ్వాలనుకోండి, COLOR కలర్ అనే ప్రాపర్టీ ఇక్కడ రాస్తాం. స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్ లోనే మనం పంపించాలి. స్ట్రింగ్ లో వచ్చి మనకి ఎల్లో అనేసి ఇస్తున్నాం, కలర్ వచ్చేసి ఎల్లో ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం రాసేది సెలెక్టర్ తరువాత మనకి డాట్ స్టైల్ డాట్ ప్రాపర్టీ నేమ్ అనమాట. ఇక్కడ సింగిల్ వర్డ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా రాశారు. ఇప్పుడు మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాం ఒకసారి వీరి అవుట్పుట్ చూద్దాం, మనకి అప్లై అయిందా లేదా అనేసి. రిఫ్రెష్, ఎల్లో కలర్ వచ్చింది. ఈ ఎల్లో కలర్ కి డైనమిక్ గానే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఒకటి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఇదే వాల్యూని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏంటంటే సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ పెట్టుకోవాలి. ఇక్కడ సింటాక్స్ ప్రాపర్టీస్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ బ్యాక్గ్రౌండ్ స్టైల్ అనేసి డెఫినెట్ గా మీరు యూజ్ చేయాలి. సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏదైనా అప్లై చేస్తున్నారంటే స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాప్స్ పెట్టుకోవాలి. కలర్ ఈక్వల్ టు ఇక్కడ డబుల్ కోట్స్ లో మనకి ఆ వాల్యూ రాస్తాం. రెడ్ సరే అవుట్పుట్ చూద్దాం మనం. రెడ్. ఇప్పుడు దానికి ప్యాడింగ్ ఏమైనా అప్లై చేద్దాం అనుకుంటున్నాం. మెసేజ్ కి స్టైల్ డాట్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తాను. అవుట్పుట్ చూద్దాం. ప్యాడింగ్ 20 పిక్సెల్. అదే కనుక బార్డర్ ఇవ్వాలనుకుంటే సేమ్ లైక్ ప్యాడింగ్ ఎలాగే ఇచ్చారు, బార్డర్ ఎలా ఇచ్చారు అలాగే సిఎస్ఎస్ వాల్యూస్ మనకు అప్లై చేస్తాము. క్లియర్ అనుకుంటాను ఇవి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో వీటిలో? HTML ని సెలెక్ట్ అవుట్ చేయాలంటే ఇలాగా, అంటే స్టైల్ రాయాలంటే ఇలాగా. ఎవరు ఏదో డౌట్ అడుగుతాను? అలా ఏం రాసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేసి, దానిలో ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే సెకండ్ 2 వర్డ్స్ రావాలనేసి నేను చెప్పాను అంతే. 2 వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం సిఎస్ఎస్ లో ఎలాగైతే అప్లై చేసుకుంటామో ఇక్కడ అలాగే అప్లై చేసుకోవచ్చు. సిఎస్ఎస్ లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేసి ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ అనమాట. ఈ షార్ట్ అండ్ ప్రాపర్టీలో మనకి ఇమేజ్ ని ఇవ్వచ్చు, అండ్ కలర్ ని ఇవ్వచ్చు, అండ్ నో రిపీట్ ని ఇవ్వచ్చు, ఫిక్స్డ్ ఇవ్వచ్చు, పొజిషన్ ఇవ్వచ్చు. అందుకోసం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే కలర్ అనేసి ఇలా రాస్తాం. అలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. మన సిఎస్ఎస్ లో ఏ ప్రాపర్టీస్ రాస్తామో అలాగే రాస్తాం. అండ్ 2 వర్డ్స్ చేసినప్పుడు సిఎస్ఎస్ లో ఐఫన్ పెడతాం. ఇక్కడ మాత్రం ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్, అదే సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్ పెడతాం. సిఎస్ఎస్ డైనమిక్ గా కలర్స్ అప్లై చేయాలి అంటేనే అంతే. డైనమిక్ గా కలర్ అప్లై చేయాలంటే ఇలా. ఎవరికైనా డౌట్స్? నెక్స్ట్ కొన్ని డిస్ప్లే పాసిబిలిటీస్ ఉన్నాయి. డిస్ప్లే పాసిబిలిటీస్ ఇంతవరకు మనం ఏం చూసామంటే ఏదైనా సరే ఒక అలర్ట్ రావాలంటే అలర్ట్ లో చూపించాం. అంటే జావా స్క్రిప్ట్ లో ఏదైనా సరే ఉంది అనేసి అనుకుంటే అలర్ట్ లో చూపించాం. ఏదైనా సరే పర్టికులర్ గా విత్ ఇన్ ది HTML ట్యాగ్ లో ఏమైనా సరే చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే ఇప్పుడు ఇన్ కేస్ ఈ HTML ఎలిమెంట్ లో ఏం లేకపోయినా సరే మనకి ఈ ఉండేది కాదు.
ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో కూడా మనకి కంటెంట్ ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనకి వాటి వల్ల ఏ ఎఫెక్ట్ అవ్వదు మనకి. ఎంటీ ఎలిమెంట్ లో గానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాలో గానీ ఏదైనా సరే మనకి జావా స్క్రిప్ట్ నుంచి మన కంటెంట్ చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. పర్టికులర్ గా విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపలే కావాలి అనేసి అనుకుంటే దానికంటే ఐడి ఇచ్చుకుంటే ఇలా ఇస్తాం. ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ మనకి ఏం చేసామంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని నేర్చుకున్నాం. ఇన్నర్ హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం. నెక్స్ట్ అలర్ట్ అని నేర్చుకున్నాం. ఇంకా 2 ఉన్నాయి. అవేంటంటే console.log console.log అనే ఫంక్షన్ ఒకటి ఉంది. నెక్స్ట్ document.write అనేసి ఒకటి ఉంది. document.write ఈ 2 ఫంక్షన్స్ అన్నమాట మనకి. ఈ 2 ఫంక్షన్స్ మనం ఎలా రాస్తాం, కన్సోల్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి. కన్సోల్ అనేది ఏంటంటే విత్ ఇన్ ది డాక్యుమెంట్ లో ఎక్కడ కనపడకుండా, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంటే మనకి వ్యూలో డిస్ప్లేలో ఎక్కడ కనపడకుండా మనకి ఏదైనా ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కన్సోల్ యూజ్ చేస్తాం. ఈ కన్సోల్ లో చూడండి మనకి సో నార్మల్ గా ఏదో ఒక మెసేజ్ అని పెట్టుకుంటున్నాం, లేకపోతే ఒక క్యాలిక్యులేషన్ పెడదాం. ఏమో క్యాలిక్యులేషన్ చేస్తాం కదా మనకి 20+30 అంటున్నాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. రిఫ్రెష్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్కి వెళ్తున్నా. ఈ కన్సోల్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ఇందాక కన్సోల్ చూసాం కదా, ఆ కన్సోల్ లో ఉండే రిజల్ట్ ఇక్కడ కన్సోల్ మనకు ప్రింట్ అవుతుంది. చూడండి 20. ఈ కన్సోల్ లో మనకి ఇక్కడ నుంచే మనకు రిజల్ట్ రాసుకోవచ్చు. 30+40 30+50 చూడండి 80. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇలా ఏం చేసుకోవచ్చు, ఏదైనా సరే మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఈ కన్సోల్ లో జావా స్క్రిప్ట్ ని అవుట్పుట్ చేసుకోవచ్చు. అంటే విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా, విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ document.write అనమాట. ఇవన్నీ ఇంకా ఇన్ డెప్త్ గా కమింగ్ క్లాస్ లో మీకు వస్తాయి అనమాట. నెక్స్ట్ document.write అనమాట. ఇక్కడ document.write అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ ప్రింట్ అయిన తర్వాత డాక్యుమెంట్ లోనే ఇది ప్రింట్ అవుతుంది మనకి. సో మాక్సిమం 100% ఈ document.write అనేది యూజ్ చేయరు. ఎందుకంటే దానికంటూ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ టాపిక్ చెప్పినప్పుడు ఈ document.write గురించి చెప్తాను. ఇన్ కేస్ నేను మర్చిపోతే ఎవరన్నా సరే గుర్తు చేయండి, అప్పుడు చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా సరే మన డాక్యుమెంట్ విత్ ఇన్ ది డాక్యుమెంట్ లో మనం ప్రింట్ చేసుకోవాలి అంటే మనం document.write ని యూజ్ చేస్తాం. ఐలాండ్ అనేసి ఉంది. ఇప్పుడు ఈ ఐలాండర్ అనేది మనకు document.write ఇచ్చామంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకు ప్రింట్ అయిపోతుంది. ఇది చూస్తే మనకి document.ఐలాండర్ చూడండి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది మనకి. ఇక్కడ ప్రింట్ అయింది ఏది ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకి కంటైనర్ ఉంది. ఇక్కడ వరకు మనకి కంటైనర్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి కంటైనర్ అవుట్ సైడ్ లో మనకి ప్రింట్ అవుతుంది. కంటైనర్ అవుట్ సైడ్ లో మనకి ప్రింట్ అవుతాం. అందుకోసం వచ్చేసి మనకి ఈ స్క్రిప్ట్ లో ఇవన్నీ ప్లేస్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లో ప్రింట్ అయిపోతుంది అనమాట. ఎక్కడైనా సరే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో మనం ప్రింట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ document.write వచ్చేసి వీటన్నిటికంటే ముందు మనకు ప్రింట్ అవ్వాలనుకోండి, ఇదైనా సరే మన స్క్రిప్ట్ ఈ హెచ్టిఎంఎల్ అంతా ప్రింట్ అయిన తర్వాతనే ఇది ప్రింట్ అవుతుంది. ఏదైనా సరే మనకి డాక్యుమెంట్ లో మనకి ప్రింట్ అవ్వాలి అనేసి అనుకుంటే ఈ document.write అనమాట. కానీ ఈ document.write వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి మీకు ఫంక్షన్స్ చెప్పినప్పుడు అప్పుడు చెప్తాను. ఫంక్షన్స్ టైప్స్ చెప్పినప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు అవసరం లేదు అవన్నీ. ఓకేనా. ఇప్పుడు ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఫంక్షన్స్ చెప్తాను. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన ప్రోగ్రామింగ్ లో ఎలా యూజ్ అవుతుందని చెప్తాను. ఫంక్షన్స్ బేసిక్ ఫంక్షన్స్ అన్నమాట. ఇవన్నీ తీయేస్తున్నాను. ఇవన్నీ డిస్ప్లే పాసిబిలిటీ తీయేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ మీ అనేసి బదులు ఏంటంటే అప్లై స్టైల్స్ అని పెట్టుకుంటున్నా. అప్లై స్టైల్స్ అని పెట్టుకుంటున్నా. అండ్ ఇంకా 2 బటన్ తీసుకుంటాను. ఒకటి ఏం చేస్తానంటే హైడ్ అని పెట్టుకుంటాను. ఇంకొకటి షో అని పెట్టుకుంటాను. సో మనకి ఇంతకు ముందు మనం చూసాం కదా, జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని హైడ్ చేయొచ్చు, షో చేయొచ్చు అని చెప్పాను కదా. అలా ఇది చూద్దాం. సక్సెస్ వార్నింగ్. ఈ సక్సెస్ దీనికి షో అని పెడితే మనకి బాగుంటుంది.
షో హైడ్ అనేసి నేను పెడుతున్నా. సో ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అన్నమాట. ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మనకి ఏదైనా సరే ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్ ని కీవర్డ్ తో రాస్తాం. ఫంక్షన్ నేమ్ ఏదైనా సరే మన ఇష్టం. fun1 అని నేను పెట్టుకుంటున్నా. ఏదో ఒకటి నేమ్ మన ఇష్టం. ఫ్లవర్ బ్రాకెట్స్ ఇది ఫంక్షన్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. ఒక ఫంక్షన్ ఎలాగైనా డిక్లేర్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ అండ్ ఇది మన ఫంక్షన్ నేమ్ అన్నమాట. fun1 అనేది ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ లో నేను ఏం చేస్తానంటే అంటే ఈ స్క్రిప్ట్ తో పాటు లోడ్ అవ్వకుండా ఈ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఈ కోడింగ్ లోడ్ అవ్వాలని నేను పెడతాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి సేవ్ చేశాను. 5th ఫైల్ చూస్తాను. మనకు ఆ ప్రోగ్రామ్ రాలేదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్లై స్టైల్స్ అని క్లిక్ చేస్తానో అప్పుడు మనకి ఆ స్టైల్స్ అన్ని అప్లై అవ్వాలి. అందుకోసమే మనకు ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనకి కాలింగ్ అయినప్పుడు మాత్రమే కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటారు. కాలింగ్ ఫంక్షన్ ఎప్పుడు అప్లై అవ్వాలి? ఈ అప్లై స్టైల్స్ అనేది బటన్ క్లిక్ అయినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫంక్షన్ నేమ్ ఏముంది? fun1 ఉంది. ఈ fun1 యూజ్ చేసుకొని మనం ఇక్కడ రాస్తాం. ఎలా రాస్తామంటే ఈ బటన్ ని క్లిక్ అయినప్పుడు అంటే ఆన్ క్లిక్ అని రాయాలి. బటన్ ని క్లిక్ చేస్తామంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేయాలి. fun1 ఈజీ. ఇప్పుడు ఏమైతుందంటే స్క్రిప్ట్ తో పాటు లోడ్ అవ్వకుండా ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతాదో అప్పుడు మాత్రమే మనకు రావాలి. ఇప్పుడు చూద్దాం. రిఫ్రెష్ చేస్తాను. అప్లై స్టైల్స్ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి అప్లై స్టైల్స్ అని క్లిక్ చేయగానే అప్పుడు వస్తుంది మనకి. ఇలాంటి కేసెస్ లో మనకి ఎక్కడున్నా సరే మనకి చూడండి స్క్రిప్ట్ అనేది ఎక్కడున్నా సరే మనకి అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఉన్నా సరే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నా. అప్లై స్టైల్స్ ఇక్కడ ఏంటంటే మనకు స్క్రిప్ట్ తో పాటు లోడ్ అవ్వట్లేదు. ఇది ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఎప్పుడైతే కాలింగ్ చేస్తామో అప్పుడు ఇది కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటారు. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. హైడ్ షో. ఎవరైనా సరే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎవరైనా చెప్పొచ్చు. సిఎస్ఎస్ లో హైడ్ చేసుకోవడానికి షో చేసుకోవడానికి ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఏంటి ఆ ప్రాపర్టీ? కరోజల్. సిఎస్ఎస్ లో అడుగుతున్నామా నేను? కరోజల్ అనేది హైడ్ షో చేసుకోవడానికి కరోజల్ యూజ్ చేస్తామా? ఇది కొలాప్సా? నేను అనేది బూట్‌స్ట్రాప్ లో చెప్పట్లేదు. నేను సిఎస్ఎస్ లో ప్రాపర్టీస్ అడుగుతున్నా. ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని హైడ్ చేయాలి అంటే ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము? ఆ ప్రాపర్టీస్ వస్తే ఈ హైడ్ షో గురించి మీకు తెలుస్తుంది. అక్కడ డేటా టోగుల్ అనేసి మీకు తెలుసు. డేటా టోగుల్ లోపల ఏం జరుగుతుంది అనేసి మీకు తెలియదు. ఆ డేటా టోగుల్ లోపల ఏం జరుగుతుంది అనేసి ఇక్కడ తెలుస్తుంది మీకు. సో చెప్తారా ఎవరన్నా? భవానీ. సిఎస్ఎస్ లో ఏదైనా సరే ఎలిమెంట్ ని హైడ్ చేయాలి అంటే ఏ ప్రాపర్టీని యూజ్ చేస్తారు? ఎవరు గుర్తులేదా? ఎస్. సో ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ని హైడ్ చేయాలి అంటే డిస్ప్లే నన్ అంటారు. అదే కానీ షో చేసుకోవాలంటే షో చేయాలంటే డిస్ప్లే బ్లాక్. ఎస్. సో హైడ్ చేయాలంటే డిస్ప్లే నన్, షో చేయాలి అంటే డిస్ప్లే బ్లాక్ అన్నమాట. ఇప్పుడు చూడండి టెక్నాలజీస్ నేను ఐలాండర్ టెక్ అని పెడుతున్నాను. ఐలాండర్ టెక్ అని పెట్టేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని షో అని చేస్తే షో అవ్వాలి, హైడ్ అంటే హైడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ బటన్స్ బేస్ చేసుకొని నేను రాస్తాను. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంది ఫస్ట్ మనకి ఈ ఐడినే కదా, ఈ మెసేజ్నే కదా మనం రాయాల్సింది. ఈ మెసేజ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే ఫైండ్ అవుట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. దానికి ఏం చేయాలి? స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు షో అంటే బ్లాక్ చేస్తాం. షో అంటే బ్లాక్ ఇవ్వాలి. బ్లాక్ అనే వాల్యూ నేను చేస్తున్నా అంతే.
ఏ ఎలిమెంట్ కి? ఈ మెసేజ్ అనే ఎలిమెంట్ కి. అదే కనుక హైడ్ అవ్వాలి అంటే డిస్ప్లే నన్. డిస్ప్లే నన్ చేస్తే మనకి షో అవుతుంది. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను నేను ఫైల్ ని. రిఫ్రెష్. హైడ్ అంటున్నా. 1 మినిట్. డిస్ప్లే నన్ ఫంక్షన్. సారీ, ఇక్కడ మనకి రాయట్లే కదా మనకి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ మనం కాలింగ్ చేసుకోవాలి కదా మనకి. ఇక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్ టు. సో జావా స్క్రిప్ట్ మొత్తం ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే HTML ని ట్యాగ్ బేస్డ్ అంటారు, CSS ని ప్రాపర్టీ బేస్డ్ అంటారు, జావా స్క్రిప్ట్ ని ఫంక్షన్ బేస్డ్ అంటారు. ఫంక్షన్ తో మనం చేస్తాం. ఇక్కడ CSS అంతా ప్రాపర్టీస్ తో చేస్తాం, HTML మొత్తం ట్యాగ్స్ తో చేస్తాం. షో హైడ్ అనేసి మనం పెట్టాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. హైడ్, షో, హైడ్, షో. ఇన్ కేస్ మనకు అప్లై అయిన తర్వాత షో హైడ్, షో హైడ్, షో హైడ్. అప్లై చేయక ముందు ఈ హైలైట్ టెక్ ఉంది. ఆ హైలైట్ టెక్ ని హైడ్ చేయాలంటే షో చేయాలంటే హైడ్ చేయాలంటే షో చేయాలి. చూడండి, హైడ్ అంటే హైడ్, షో అంటే షో. చూడండి వర్క్ అవుతున్నాయి మనకి. ఇలాగ డైనమిక్ గా అప్లై చేస్తాం. ఇంకా ఇలాంటి చాలా నేర్చుకోవాలన్నమాట మీరు. సో అవన్నీ రేపు వచ్చేసి మనకి గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్, వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి, అండ్ రిమైనింగ్ సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ సెలెక్టర్ గురించి టుమారో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. మిస్ చేసుకోవద్దు. లేట్ చేసే కొద్దీ మీకే ప్రాబ్లం. జావా స్క్రిప్ట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటే మళ్ళీ తర్వాత నేర్చుకునే వేస్ట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలంటే ఎప్పుడు చెప్పిన టాపిక్స్ అప్పుడే ఫినిష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. దిస్ ఈస్ టుడే క్లాస్.